బీజేపీ ఆప్కి ఈసారి 40.50 మాత్రమే ఉంది. అంటే దాదాపు 10% ఇప్పుడు తేడాగా ఉంది ఈ రెండింటి మధ్య. ఇంత శాతం తేడా ఉంటే ఖచ్చితంగా అది బీజేపీకి అనుకూలమనే చెప్పొచ్చు. గతంలో వాళ్ళకి వీళ్ళకి 4-5% మాత్రమే తేడా ఉండేది. ఈసారి మాత్రం ఈ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ గతం కన్నా కూడా ఒక 3-4% ఓటు శాతం పెరుగుతుంది. ఇది ఆప్ కి బాగా నష్టం కలిగించినటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ 3-4% ఓటు బ్యాంకు పెంచుకుందంటే అది చెప్పుకోదగ్గ ఇది. అఫ్ కోర్స్ అధికారం రాకపోవడం, థర్డ్ ప్లేస్ లో ఆగిపోవడం అది వేరే విషయం, కానీ 3-4% పెంచుకోవడం సిగ్నిఫికెంట్ ఇదే. అయితే ఇక్కడ బీజేపీ ఇప్పుడున్న పొజిషన్ లో 44-45 మధ్య నడుస్తోంది. సరే అటు ఇటుగా ఇంకో 4-5 ఏమైనా పెరుగుతాయా అది వేరే విషయం. కానీ 2014లో కేవలం 3 అంటే 3 స్థానాలు వచ్చాయి బీజేపీకి. 67 ఆమ్ ఆద్మీ పార్టీ స్కోర్ అప్పుడు. అంత దీని నుంచి ఎందుకు ఇదిగా పడిపోయింది ఇప్పుడు ఆప్ అనేది కొంత ఆశ్చర్యంగా ఉంది. మరి కేజ్రీవాల్ కూడా ఓడిపోయే స్థితిలో ఉండడం అఫ్ కోర్స్ అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ని బట్టే మాట్లాడుతున్నా నేను. ఖచ్చితంగా వీకే ఇది అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కి కొంత ఓటేసినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. పదే ఇప్పుడు కేజ్రీవాల్ ఇన్ని వరాలు ఇచ్చారు, సుమారు ఒక 15-20 వరకు కూడా వరాలు ఇచ్చారు ప్రజలకి, సంక్షేమ పథకాలు కానీ ఇవి కానీ. అవన్నీ కూడా తీర్చాలంటే మళ్ళీ ఆయన కేంద్ర ప్రభుత్వం పైనే ఆధారపడే, మళ్ళీ కేంద్రంలో మోదీ ఉన్నారు. కానీ మోదీ ఈసారి మరి సహకరిస్తారా లేదు. ఎందుకు ఈ సోపంతా ఎందుకు మనకి? మోదీకే ఈసారి ఓటేస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది కదా అంటున్నారు. అది కూడా ఇంకొక కారణం కూడా చెప్తున్నారు ఢిల్లీ ప్రజలు. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు షీలా దీక్షిత్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఇక్కడ కేంద్రంలో ఉన్నందువల్లనే ఆమె ఇక్కడ కొన్ని అభివృద్ది పథకాలను చేయగలిగారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకాలను కూడా ఆమె తీసుకురాగలిగారు. అందువల్ల ఢిల్లీ కూడా అభివృద్ది పొందింది. ఢిల్లీ అప్పుడు ఢిల్లీ మెట్రో వచ్చినా లేకపోతే ఇక్కడ ఫ్లైఓవర్లు వచ్చినా అన్ని వచ్చినా కూడా కేవలం ఆమె సర్కార్లోనే వచ్చింది. సో అందువల్ల డబుల్ ఇంజిన్ సర్కార్కే ఈసారి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక ఢిల్లీ